షేర్లింగపల్లి నియోజకవర్గం అఫీస్పేట్ డివిజన్లో హెచ్ఐజీలో ఉన్నటువంటి నందనం పార్క్ అనేది ఈరోజు జనసైనికులు షేర్లింగపల్లి జనసైనికులు డివిజన్ ప్రెసిడెంట్తో కలిసి విజిట్ చేయడం జరిగింది. ఒకసారి దీంట్లోకి విజిట్ చేయడానికి లోపలికి వస్తే ఎట్లా ఉందంటే నడవడానికి వీలైనంత వీధిగా ఉంది, కాలు పెట్టడానికి కూడా వీలైనంత ఇదిగా ఉంది. ఇది పార్కా లేకపోతే ఇంకేదైనా అవుట్స్ కూడా రావట్లేదో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మొత్తం చెదారం అన్నిటికీ ఊడిపోయి ఉన్నాయి. అంతేకాకుండా మేజర్గా ఏంటి అంటే ఇది ఇక్కడ కాలనీవాసులకు ఉపయోగించుకోవట్లేరు, ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల యూటిలైజ్ చేసుకోవట్లేదు. నిజంగానే కాలనీవాసులకు ఇది యూటిలైజ్ లేదు అంటే గత 2 సంవత్సరాల క్రితం మదినగూడలో అంగన్వాడీ కేంద్రం లేదని రిప్రజెంటేషన్ ఇచ్చినాం. సో ఇలాంటి పార్క్ని అంగన్వాడీ కేంద్రానికో లేదా అంగన్వాడీ కేంద్రంలో ఉన్న పిల్లలు యూటిలైజ్ చేసుకోవడానికో యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను రీసెంట్గా నేను చూశాను, లింగంపల్లి ఆ ఏరియాలో 10/10లో అంగన్వాడీలో 30-40 మందితోని అంగన్వాడీ స్కూల్ రన్ చేస్తున్నారు. అలా ఇబ్బంది పడుకుంటూ 10/10లో 30-40 మందిని విద్యార్థులను కూర్చోబెట్టే బదులు ఇలాంటి పబ్లిక్ పార్కులని వాళ్ళ ప్లే గ్రౌండ్కి యూటిలైజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అపార్ట్మెంట్ కల్చర్ అలవాటు అయిపోయి వాళ్ళకు రిలాక్సేషన్ లేకుండా ఉండడము, ఐటీ ఎంప్లాయీస్ మెంటల్ ప్రెజర్స్తో ఉండడం, వాళ్ళు ఏదైనా బయటికి వచ్చి రిలాక్స్ అవ్వాలంటే ఇలాంటి పార్కులే మనకు మెయిన్ ఆధారం. ఇలాంటి పార్కులు గత గవర్నమెంట్లో కూడా పార్కులు డెవలప్మెంట్ అని లేకులు సుందరీకరణం అని చెప్పి లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. బట్ ఖర్చు పెట్టినప్పటికీ మళ్ళీ చూస్తే ఈ పార్కులు చూస్తే ఇలా అంత అధ్వానంగా ఉన్నాయంటే అంత అధ్వానంగా ఉన్నాయి. పోనీ షేర్లింగంపల్లిలో బడ్జెట్ లేదు అనుకుంటే అలా కాదు. షేర్లింగంపల్లి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలలో ట్యాక్స్ పే చేస్తున్నారు. ట్యాక్స్ పేయర్స్ ఉన్న ప్లేస్లో ఇలా ఉన్నాయి. ఏదో మారుమూల గ్రామాల్లో ఎక్కడో అనుకుంటే కాదు. గ్రేటర్ హైదరాబాద్ నడిబొడ్డున హైటెక్ సిటీ అంటారు. హైదరాబాద్ అనగానే హైటెక్ సిటీ సింబల్ చూపిస్తారు. అదే హైటెక్ సిటీ సింబల్కి ఉన్న నియోజకవర్గంలోని పార్కులని ఇలా ఉంటే మిగతా నియోజకవర్గాలలో మిగతా ప్లేస్లలో పార్కులు ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి ఊహించుకోవచ్చు. మేము రిక్వెస్ట్ చేసేది అంటే స్థానిక కార్పొరేటర్ గారికి మేము ఒకటి రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారికి, అదే డిప్యూటీ కమిషనర్ గారికి అందరికీ కూడా మేము అధికారులకు అందరికీ కూడా మేము రిక్వెస్ట్ ఏం చేస్తున్నాం అంటే ఈ పార్క్ని ఫంక్షన్లోకి తీసుకురండి, ఉపయోగంలో తీసుకురండి. కాలనీవాసులకు ఉపయోగం లేకపోతే దీనికి ఆల్టర్నేట్గా ఇంకెవరికి యూజ్ అయింది. అది గవర్నమెంట్ ప్రాపర్టీ, మన ప్రాపర్టీ అయితే మనం ఇలా అయితే ఊరుకుంటామా? గవర్నమెంట్ ప్రాపర్టీ కూడా మన ప్రాపర్టీ కూడా ఇలా అయితే మీరు ఎందుకు ఊరుకుంటున్నారు? సో కాబట్టి మన ప్రాపర్టీ అయితే ఒకలాగా, గవర్నమెంట్ ప్రాపర్టీ అయితే ఒకలాగా ఉండడం కరెక్ట్ కాదని నా యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని ఫంక్షన్లో తీసుకురావాలని జనసేన పార్టీ షేర్లింగంపల్లి నుంచి నేను డిమాండ్ చేస్తాను. జై జనసేన.